క్రికెట్ ప్రపంచంలో ఫైనల్స్ లో వీడు తోపు అనే ట్యాగ్ లైన్ అరుదుగా వినిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజల్వుడ్ దీనికి పూర్తిగా భిన్నం. జోష్ హెజల్వుడ్ కెరీర్ ను పరిశీలిస్తే ఇప్పటి వరకు తాను ఆడిన 6 ఫైనల్స్ లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. కీలకమైన ఫైనల్ మ్యాచ్లలో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంటూ ఐపీఎల్ 2025 ఫైనల్ చేరిన నేపథ్యంలో హెజల్వుడ్ పాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. విరాట్ కోహ్లీ తన కెరీర్లో సాధించని ఏకైక ఐపీఎల్ టైటిల్ ను ఈసారి గెలుచుకోవాలని తహతహలాడుతున్నాడు. మరి హెజల్వుడ్ అజేయమైన రికార్డు ఆర్సీబీకి ఈసారి విజయం చేకూరుస్తుందా అని ఊహాగానాలు మొదలయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ చరిత్రలో అత్యంత అభిమానులను కలిగిన జట్లలో ఒకటి. అయితే 18 సంవత్సరాలుగా ఆ జట్టుకు కప్పు కల నెరవేరలేదు. 2009, 2011, 2016లలో ఫైనల్ కు చేరిన టైటిల్ గెలవలేకపోయింది. ఈసారి రజత్ పటిదార్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ, ఫీల్డ్సాట్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలతో ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ప్రతి రికార్డును సొంతం చేసుకున్నాడు. కానీ ఐపీఎల్ టైటిల్ మాత్రం ఇప్పటికీ అతని చేతికి చిక్కలేదు. ఈసారి ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ముందున్న కోహ్లీ తన జీవితకాల కలను నెరవేర్చుకోవాలని బలంగా కోరుకుంటున్నాడు. జోష్ హెజల్వుడ్ అంతర్జాతీయ క్రికెట్లో వివిధ ఫ్రాంచైజ్ లీగ్లలో ఆడిన ఫైనల్స్ లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరిచాడు. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకుని వికెట్లు తీయడంలో, పరుగులు నియంత్రించడంలో హెజల్వుడ్ దిట్ట. అతని అనుభవం, కీలక సమయాల్లో వికెట్లు తీయగల సామర్థ్యం, బ్యాట్స్మెన్లను కట్టడి చేయగల నైపుణ్యం అతని బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా నిలబెట్టాయి. ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్లో కూడా అతను భుజం గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చి పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైర్ 1లో 3 కీలక వికెట్లు తీసి ఆర్సీబీ ఫైనల్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 11 మ్యాచ్లలో 21 వికెట్లు తీసి పవర్ఫుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. ఇది అతని ఫామ్ కు నిదర్శనం. నిజానికి ఈ జట్టు పేస్ అటాక్ నాయకుడు ఆస్ట్రేలియా లెజెండ్ జోష్ హెజల్వుడ్ ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోలేదు. అతడు ఆడిన జట్టు టైటిల్ గెలుచుకుంది. అతను తొలిసారిగా 2012లో సిడ్నీ సిక్సర్లతో ఛాంపియన్ లీగ్ ZW20 ఫైనల్ ఆడాడు. ఇందులో సిడ్నీ జట్టు గెలిచింది. ఆ తర్వాత 2015లో అతను ఆస్ట్రేలియా తరపున ఓడిఐ ప్రపంచ కప్ ఫైనల్ ఆడాడు. తన జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత 2020లో సిడ్నీ సిక్సర్స్ ను ఫైనల్లో గెలిపించాడు. ఇక ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఆ సంవత్సరం చెన్నై ఛాంపియన్ గా నిలిచింది. అలాగే 2021 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్, ఆస్ట్రేలియా తరపున 6 ఫైనల్స్ ఆడాడు. అతను వాటన్నింటినీ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జోష్ హెజల్వుడ్ రికార్డు చూసి ఆర్సీబీ అభిమానులు కూడా ఇప్పుడు విజయం కోసం ఆశిస్తున్నారు. జోష్ హెజల్వుడ్ రాక ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి బలాన్ని చేకూర్చింది. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అతని నియంత్రణ, వికెట్లు తీయగల సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపకరిస్తాయి. విరాట్ కోహ్లీ నాయకత్వం వహించకపోయినా అతని ఉద్వేగం, ఆట పట్ల అంకితభావం జట్టుకు గొప్ప ప్రేరణ. అతని బ్యాటింగ్ ఫామ్, కీలక మ్యాచ్లలో రాణించగల సామర్థ్యం ఆర్సీబీకి అండగా నిలుస్తాయి. ఈసారి ఆర్సీబీ జట్టు గతంలో ఎన్నడూ లేనంత సమతుల్యంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో హెజల్వుడ్, సుయాష్ శర్మ, యష్ దయాల్ వంటి వారు కీలక పాత్ర పోషిస్తుండగా బ్యాటింగ్ లో ఫీల్డ్సాట్, జితేష్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఈ సమతుల్యతే ఆర్సీబీకి బలంగా మారింది. మరి ఫైనల్స్ లో అజేయమైన రికార్డు కలిగిన జోష్ హెజల్వుడ్ ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవాలని ఆరాటపడుతున్న విరాట్ కోహ్లీకి అండగా నిలిచి ఆర్సీబీని ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలబెడతాడా లేదా అనేది జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ లో తేలుతుంది. ఆర్సీబీ అభిమానులు ఈసారి తమ జట్టు టైటిల్ గెలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.